హలో ఆల్ వెల్కమ్ టు సినీవేరా. ప్రభాస్ అన్న స్పిరిట్ సినిమా నుంచి రోజుకు ఒక కొత్త కాస్టింగ్ బయటకు వస్తుంది భయ్య. ఫస్ట్ తృప్తి దిమ్రి అన్నారు, నెక్స్ట్ వివేక్ ఓబరే అన్నారు, నెక్స్ట్ ప్రకాష్ రాజ్ అన్నారు, నెక్స్ట్ రణబీర్ కపూర్ అన్నారు, డాన్లీ అన్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా వినిపించే పేరు కాజల్ దేవగన్. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ అన్నకి ఒక లేడీ బాస్ గా చూపించబోతున్నారంట, ఒక కరప్టెడ్ ఐజీ ఆఫీసర్ గా చూపించబోతున్నారంట. కాజల్ కి నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయడం కొత్తేమీ కాదు. ఆల్రెడీ VIP 2 సినిమాలో నెగిటివ్ రోల్ లో యాక్ట్ చేసింది. ఆ సినిమాలో రియల్ ఎస్టేట్ కార్పొరేట్ కింగ్ గా తన యాటిట్యూడ్ కి ఫ్యాన్స్ అందరూ ఫిదా అయిపోయారు. అండ్ స్పిరిట్ సినిమాలో కూడా ఆ నెగటివ్ రోల్ కి కాజల్ పర్ఫెక్ట్ చాయిస్ అవుతుంది. ప్రభాస్ అన్న కటౌట్ కి ఎలివేషన్ పడాలంటే మినిమం ఆ మాత్రం ఉండాలి కదా. RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ అన్న సినిమాల లైనప్ చాలా స్ట్రాంగ్ గా ప్లాన్ చేసుకున్నాడు భయ్య. కొరటాల శివ గారితో దేవరా సినిమా హ్యూజ్ బ్లాక్ బస్టర్ అవ్వకపోయినా సినిమా హిట్టే. నెక్స్ట్ వార్ 2 సినిమా. ఈ సినిమా వల్ల మన సౌత్ లో పెద్దగా చేంజ్ లేకపోయినా నార్త్ ఆడియన్స్ లో ఇంకా ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్నాడు. నెక్స్ట్ ప్రశాంత్ నీల్ తో సినిమా. ఈ సినిమా మీద అందరికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఈ సినిమాని నేషనల్ లెవెల్లో కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో తీయబోతున్నారు. నెక్స్ట్ త్రివిక్రమ్ గారితో మైథలాజికల్ సినిమా. అండ్ ఆ తర్వాత జైలర్ సినిమా ఫేమ్ డైరెక్టర్ అయిన నెల్సన్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా లైనప్పులు చూస్తుంటే మతి పోవాల్సిందే. ఒకప్పుడు నేషనల్ క్రష్ అనే ట్యాగ్ రష్మికకి మాత్రమే ఉండేది, కానీ ఆ ట్యాగ్ ని ఇప్పుడు ఆడియన్స్ ఒక కొత్త హీరోయిన్ కి ఇచ్చారు. కొత్త అంటే అప్కమింగ్ హీరోయిన్ కాదు, ఇండస్ట్రీలో చాలా ఇయర్స్ నుంచే ఉంది. బట్ రీసెంట్ గానే తను సెన్సేషన్ గా మారింది. తనే రుక్మిణి వసంత్. సప్తసాగరాలు దాటి సినిమాతో మన తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. దాని తర్వాత రీసెంట్ గా శివకార్తికేయన్ మద్రాసి సినిమాతో అండ్ రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 సినిమాలతో నేషనల్ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ తను 2 పాన్ ఇండియా సినిమాల్లో యాక్ట్ చేస్తుంది. ఎన్టీఆర్ అన్నతో డ్రాగన్ సినిమాలో యాక్ట్ చేస్తుంది, అండ్ అలాగే యష్ టాక్సిక్ సినిమాలో కూడా యాక్ట్ చేస్తుంది. ఈ 2 సినిమాల్లో కాకుండా రుక్మిణి ఇంకో పాన్ ఇండియా సినిమాలో యాక్ట్ చేయబోతుందంట. ఆ సినిమా మేబీ అల్లు అర్జున్ అన్న సినిమా అయ్యే ఛాన్సెస్ కూడా ఉందని టాక్. సాయి పల్లవి తండేల్ సినిమా తర్వాత ఇంకే సినిమాను కూడా తను మన టాలీవుడ్ లో సైన్ చేయలేదు. ప్రెసెంట్ తను బాలీవుడ్ లో రామాయణ్ సినిమాలో యాక్ట్ చేస్తుంది. అండ్ ఇంకో బాలీవుడ్ సినిమా మేరే రహి డిసెంబర్ లో రిలీజ్ కాబోతుంది. మన టాలీవుడ్ నుంచి ఎన్ని స్క్రిప్ట్స్ వచ్చినా రిజెక్ట్ చేస్తుందన్న టాక్ వచ్చింది. తను స్క్రిప్ట్స్ విషయంలో కొంచెం ఆచితూచి సెలెక్ట్ చేస్తుందని తెలుసు, కానీ కనీసం సంవత్సరానికి ఒక్క సినిమా కూడా సైన్ చేయబోతే ఎలా? తనకి రికగ్నైజేషన్ వచ్చిందే మన తెలుగు సినిమా వల్ల. అలాంటి ప్లేస్ లో సినిమా చేయకపోతే ఎలా? ఒక పెద్ద హీరో తన పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకుందామని డైరెక్టర్ అడిగితే నో అని చెప్పాడంట. అండ్ ప్రొడ్యూసర్ కూడా తన ఒప్పుకోదు, తన చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోవడం తప్ప వేరే యూజ్ లేదని చెప్పారంట. ఆ పాన్ ఇండియా సినిమా ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. జనరల్ గా సినిమా హిట్ అయితే ఆ సినిమా హీరోకి డైరెక్టర్ కి ఎంత ఫాస్ట్ గా ఇంకో సినిమా ఆఫర్స్ వస్తాయో లేదో తెలియదు, కానీ ఆ సినిమా హీరోయిన్ కి మాత్రం చాలా ఫాస్ట్ గా ఇంకో సినిమా ఆఫర్ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లోనే ఫస్ట్ టైం 300 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఓజీ. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ యాక్ట్ చేసింది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయినా ప్రియాంకకు మాత్రం మన టాలీవుడ్ లో ఇంకా సినిమా ఆఫర్ రాలేదు. అఫ్ కోర్స్ ఓజీ సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ గారు చుట్టే నడుస్తుంది. అండ్ ప్రియాంక టైం స్పేస్ కూడా చాలా తక్కువే, కానీ ఉన్నది కొంతసేపు అయినా ఆ ఇంపాక్ట్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. బట్ స్టిల్ తనకి ఇంకో సినిమా ఆఫర్ రాలేదు. ప్రెసెంట్ తను కన్నడ యాక్టర్ శివరాజ్ కుమార్ గారితో 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. అండ్ తమిళ్లో 2 సినిమాల్లో యాక్ట్ చేస్తుంది. బాలకృష్ణ గారు గోపిచంద్ మల్లేన్ తో ఒక పీరియాడిక్ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. అందులో 2 బాలయ్యలు ఉన్నారు. సోషల్ మీడియాలో ఆ సినిమాలో బాలకృష్ణ గారు హీరోగా అలాగే విలన్ గా కూడా ఆయనే యాక్ట్ చేయబోతున్నారని రూమర్ స్ప్రెడ్ అవుతున్నాయి. దీనికి మూవీ టీం వాళ్ళే క్లారిటీ ఇచ్చారు. ఆ సినిమాలో బాలకృష్ణ గారు హీరోగా అలాగే ఒక నెగిటివ్ రోల్ లో కూడా యాక్ట్ చేయబోతున్నారు, కానీ విలన్ గా యాక్ట్ చేయట్లేదంట. కీర్తి సురేష్ యాక్ట్ చేసిన రివాల్వర్ రైటర్ సినిమాకి ప్రాపర్ ఓపెనింగ్స్ లేవు భయ్య. స్టోరీ కూడా వీక్ ఉండడం వల్ల సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. రాజ్ తరుణ్ యాక్ట్ చేసిన పాంచమినార్ సినిమా థియేటర్ లో రిలీజ్ అయిన 1 వీక్ కే ఓటీటీలో వచ్చింది. ఈ సినిమా మెల్లమెల్లగా ఆడియన్స్ లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది అన్నప్పుడు ఈ సినిమాని ఓటీటీలోకి వదిలేశారు. రాజ్ తరుణ్ బ్యాడ్ లెక్ అనే చెప్పాలి. ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్న సినిమా గాసిప్స్, లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్ని చెప్పేసా. ఇంకో వీడియోలో ఇంకొన్ని సినిమా కబుర్లతో కలుద్దాం. అప్పటిదాకా సభకు సెలవు. సినిమా అప్డేట్స్, సినిమా కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి.